నిజాం కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ గొడవ రూట్ డైరెక్షన్ చేంజ్ అయింది. యూజీ గొడవ కాస్త పీజీకి షిఫ్ట్ అయింది. తాము 3 రోజుల నిరసనకి బ్రేక్ ఇస్తున్నామంటూ యూజీ స్టూడెంట్స్ చెబుతుంటే తమకు అన్యాయం జరిగితే తాము నిరసనకు దిగుతామంటున్న పీజీ విద్యార్థులు అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక నిజాం కాలేజ్ మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇక దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. నిజాం కాలేజీ వివాదం చినికి గాలివానగా మారుతోంది. యూజీ విద్యార్థులకు కేటాయించిన హాస్టల్స్ విషయంలో 6 రోజులుగా వారు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి యూజీ విద్యార్థుల కోసం 2022లోనే హాస్టల్ను పూర్తి చేశారు. అయితే గత 2 ఏళ్లుగా పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థులు లేకపోవడంతో పీజీ విద్యార్థులకు కేటాయించారు. అయితే దీనిపై యూజీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నిరసనల విషయం ప్రభుత్వం వద్దకు వెళ్లడంతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రంగంలోకి దిగారు. స్టూడెంట్స్ తరఫున ఛాన్సలర్ తో పాటు వైస్ ప్రిన్సిపల్ తో మాట్లాడారు. 3 రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా నెల రోజుల్లో పీజీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయిస్తామన్నారు వెంకట్. సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రొవిజన్ కల్పిస్తూ పీజీ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా 2 స్టూడెంట్స్ ని కూడా ప్రిన్సిపల్ గారు వైస్ ఛాన్సలర్ వైస్ ప్రిన్సిపల్ గారు వీలైతే రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్ నే, ఎందుకనంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా 2 ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా గత 6-7 సంవత్సరాలకెళ్ళి సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కర్తము బిల్డింగ్ అని చెప్పి స్థలంని చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్య సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ధి లేకపోవడంతో కన్స్ట్రక్షన్ చేయకపోవడంతో పదే ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ ఫెసిలిటీస్ కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలము, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి 2 విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాను. అయితే యూజీ విద్యార్థులకు హామీ ఇవ్వడం పట్ల పీజీ విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హఠాత్తుగా చెప్తే తాము ఎక్కడికి వెళ్లాలని వారు బల్మూరి వెంకట్ తో వాదనకు దిగారు. అనంతరం వారి విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కేవలం యూజీ కోసం ఏర్పాటు చేసిన హాస్టల్లో వారిని రాణిస్తే ఊరుకునేది లేదంటున్నారు విద్యార్థులు. 3 రోజులు ఇచ్చిన హామీ మేరకు సోమవారం వరకు ప్రభుత్వం నుంచి వచ్చే జీవో కోసం ఎదురు చూస్తామన్నారు యూజీ విద్యార్థులు. ఒకవేళ అప్పటి వరకు రాకపోతే యథావిధిగా తమ నిరసన కొనసాగిస్తామన్నారు. నిజాం కాలేజీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు యూజీ విద్యార్థులు ఇప్పటికే తమ నిరసన వ్యక్తం చేస్తుంటే మరోవైపు పీజీ విద్యార్థులు కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే బాల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ రావడం జరిగింది. మొత్తం కూడా ఆయన వైస్ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడడం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ పరంగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి యూజీ విద్యార్థులు తో కూడా బాల్మూరి వెంకట్ మాట్లాడడం జరిగింది. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వాళ్ళ నిరసన కొనసాగిస్తారా లేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు బాల్మూరి వెంకట్ గారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, మీ నిర్ణయం ప్రస్తుతానికి ఏ విధంగా ఉండబోతుంది? నేను సరస్వతి, నేను నిజాం కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఏదైతే యూజీ హాస్టల్ ఉందో నేను కూడా దాంట్లోనే అకామిడేషన్ కల్పించుకొని నేను కూడా అక్కడే ఉంటున్నాను. సో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మేము ప్రిన్సిపల్ గారికి విన్నవించుకున్నాము, అదంతా అవ్వలేదు. సో ప్రభుత్వానికి ఎవరికైనా ఒకరికి మేము విన్నవించుకోవాలి అని చెప్పేసి పర్సనల్ గా నేను ఇంకా నా ఫ్రెండ్స్ తో కలిసి బాలమూరు వెంకట అన్న కాడికి మేము మొన్న పోయినప్పుడు అన్న మేము అష్యూరెన్స్ ఇచ్చిండు, నేను వస్తా, నేను మాట్లాడతా అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చిండు. మొన్ననే మాట్లాడినాము. నిన్న ఒక్కరోజు వెయిట్ చేసి నిన్న అన్న మొత్తం అందరితో మాట్లాడి వీసీతో కానీ ఉస్మానియా రిజిస్టర్ తో కానీ వాళ్ళందరితో మాట్లాడి అన్న ఈరోజు వచ్చిండు మా దగ్గరికి. ఈరోజు వచ్చి అష్యూరెన్స్ ఇచ్చిండు. ఏమనంటే పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 1 month లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు వెకేట్ చేస్తారు హాస్టల్. వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అక్కడే ఉంచి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోకుండా
కాకుండా మొత్తం బ్లాక్ మీకే కేటాయిస్తాము అని కూడా చెప్పిండ్రు. అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏదైతే బిల్డింగ్ ఉన్నదో అది యూజీ వాళ్ళకి మాత్రమే అని చెప్పిండ్రు. కొంచెం ప్లేస్ ఉండడం వల్ల వాళ్ళని మేము ఉండనిచ్చినాం తప్ప మొత్తానికి వాళ్ళకి 50% అనేది కంప్లీట్లీ రాంగ్. అది ఫస్ట్ ఆ జీవో వస్తేనే మేము దాన్ని ఖండించి అది కరెక్ట్ కాదని చెప్పి దాని తర్వాత కూడా మేము 2022లో ఉద్యమం కంటిన్యూ చేసినాము. అప్పుడే 100% అని చెప్పి ఇచ్చిన తర్వాతనే మేము ఉద్యమం ఆపేసినాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము, 100% జీవో మాకు సార్ ఇస్తా అని అష్యూరెన్స్ ఇచ్చారు. మండేలో సార్ కి గౌరవించి సార్ ఇక్కడ దాకా వచ్చి మా మాటను విని ఇక్కడ దాకా వచ్చి మా వైస్ ప్రిన్సిపల్ తో గానీ వీసీ సార్ తో కూడా చర్చలు జరిపి ఏదైతే డెసిషన్స్ తీసుకొని మేము మండే లోపు మీకు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేస్తామని సార్ ఏదైతే చెప్పిండ్రో దానికి మేము గౌరవించి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని విరమించి రేపటి నుంచి మా క్లాసులకు మేము వెళ్లి బైకాట్ అనేది ఆపేసి ఆదివారం వరకు మేము వెయిట్ చేసి సోమవారం రోజు కల్లా మాకు జీవో అనేది రాకపోతే మళ్ళీ ఇలాగే ఇక్కడే కూర్చొని మీడియా ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము. ఏంటంటే మాకు జీవో 100% వచ్చే వరకు మేము మా ఉద్యమాన్ని పూర్తిగా విరమించుకోమని చెప్పి చెప్తున్నాము. ఇప్పటికి కూడా మేము పూర్తిగా విరమించుకోవట్లేము. సోమవారం వరకు మాత్రమే తాత్కాలిక విరమణ మేము చేస్తున్నాము. తాత్కాలికంగా మేము విరమించుకొని మా క్లాసులు మేము అటెండ్ అవుతాము. మండే కల్లా జీవో అనేది రాకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ క్లియర్ కట్ గా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పీజీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా మళ్ళీ మీరు వెంకట్ గారు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు అందరూ కావాలని చెప్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు గతంలో సీనియర్లు అంటే పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఇకపైన మాకు అవసరం లేదు అనేది మెన్షన్ చేశారు అన్నారు. అప్పుడు మీరు ఉన్నారా? ఓవరాల్ గా పీజీ స్టూడెంట్స్ వాళ్ళు వస్తున్నారు, సో ఎలా చెప్తారు? సో ఏంటంటే అప్పుడు యూజీకి కంప్లీట్ గా అలాట్ చేసిన తర్వాత కూడా కొంచెం ప్లేస్ ఉండడం వల్ల అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు వివిధ కాలేజ్లలో ఉన్నారు కదా, వాళ్ళని వాళ్ళ దగ్గర అకామిడేషన్ ఉన్నది కదా అని చెప్పేసి ఇక్కడ పంపించినారు. అంతేగాని వాళ్ళకి అక్కడ లేక కాదు, అక్కడ ఉన్నది. 2022కి ముందు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నారు, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చినారు. ఇంక ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఉన్నదని చెప్పేసి అన్న కూడా చెప్తున్నాడు. ఫ్రీ బస్సు కూడా ఉన్నది, మీరు రావచ్చు అని కూడా అన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ పిలిపించి వాళ్ళని ఇట్లా చర్చలకి పిలిపించి వాళ్ళని రెచ్చగొడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది. ఎందుకంటే గత 6 రోజుల నుంచి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్క పీజీ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అడ్డుకోలేదు. మేమే ఉంటాము అని చెప్పేసి మా ఒక్క యూజీ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఈ రోజు అన్న వచ్చి మాకు అష్యూరెన్స్ ఇవ్వగానే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొని వచ్చి అన్నతో ఇట్లా మేమే ఉంటాము అని చెప్పేసి మాట్లాడమని చెప్తున్నట్టు మాకు కనిపిస్తున్నది. 6 రోజుల నుంచి రాని వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎందుకు హాస్టల్ కావాలని అంటారు. యూజీ పీజీ విద్యార్థుల మొండి పట్టుతో సోమవారం తర్వాత నిజాం హాస్టల్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.